హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు వాట్ ఈస్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూటింగ్ ద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇన్ లీగల్ ఫర్మ్స్. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే ఏంటి? వృత్తిపరమైన దుష్ప్రవర్తన ఇన్ లీగల్ ఫర్మ్స్. మన లీగల్ ఫర్మ్స్లో వృత్తిపరంగా క్లయింట్తో మనం వ్యవహరించే తీరు సరిగ్గా ఉండదన్నమాట. అదే దుష్ప్రవర్తన, మిస్కండక్ట్ అంటారు. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇన్ లీగల్ ఫర్మ్ ఈజ్ రెఫర్స్ టు ద ఎనీ ఇంప్రాపర్, అన్ఎథికల్ ఆర్ డిస్హానెస్ట్ బిహేవియర్ బై లాయర్ ఆర్ ఏ లా ఫర్మ్ దట్ వైలేట్స్ the established code of ethics, statutory regulations such as Advocates Act 1961. ఎవరైతే లాయర్ లేదా లా ఫామ్ ఏదైతే ఉంటుందో అది క్లయింట్తో వ్యవహరించే తీరు మన అడ్వకేట్స్ యాక్ట్కి లేదా కోడ్ ఆఫ్ ఎథిక్స్కి వైలేట్ చేస్తే అది ఒక మిస్కండక్ట్గా పరిగణించబడుతుంది. ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ observed that the misconduct is broad term encompassing both willful wrongdoing and gross negligence that hampers the administrative justice. సుప్రీం కోర్టు చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిస్కండక్ట్ అనేది చాలా విస్తృతమైనది అంటే ఒకే ఒక పని లేదా ఒక మిస్బిహేవియరో లేకపోతే ఒక దుష్ప్రవర్తన మాత్రమే కాదు, ఇది చాలా బ్రాడ్గా చూసిందన్నమాట. సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా చూసింది. ఎలా చూసిందంటే ద ఫ్యాక్ట్ కాన్స్టిట్యూయింగ్ ద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇన్ లీగల్ ఫార్మ్స్. మిస్కండక్ట్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్లీ డిఫైన్డ్ బట్ జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ బార్ కౌన్సిల్స్ రూల్స్ రెగ్యులేషన్ సర్వీసెస్. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ని మిస్అప్రాప్రియేట్ చేయడం అంటే రిటెన్షన్ ఆఫ్ మనీ. ఏ లాయర్ రిటైన్స్ మనీ డిపాజిటెడ్ బై ది క్లయింట్ అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అపోజిట్ పార్టీ. అంటే క్లయింట్ ఇచ్చిన మనీ కూడా తీసుకుంటాడు మరియు ఆపోజిట్ మనిషి దగ్గర కూడా మనీ తీసుకొని కేసుని టైంపాస్ చేస్తాడు అనమాట. అలా చేస్తే అది రిటెన్షన్ ఆఫ్ మనీ, అది కూడా ఒక మిస్ కండక్ట్గా వస్తుంది. మిస్యూజింగ్ ద క్లయింట్ ఫండ్ని మిస్యూజ్ చేయడం. అది ఎలా మిస్యూజ్ చేస్తారు? యూజింగ్ ద మనీ అడ్వాన్స్డ్ బై ది క్లయింట్ ఫర్ ది కోర్ట్ ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ పర్సనల్ యూజ్. అంటే కోర్టు ఫీజుకి అని చెప్పి తీసుకునే డబ్బులు వాటిని తన పర్సనల్ యూజ్కి యూజ్ చేసుకునే డబ్బులు లేవని చెప్పి కేసుని అలా కాలయాపన చేస్తే అది మిస్యూజింగ్ ఆఫ్ క్లయింట్ ఫండ్స్గా వస్తుంది. ఫాల్స్ అకౌంటింగ్, ఫెయిల్యూర్ టు కీప్ ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ మనీ ఎంట్రస్టెడ్ బై ది క్లయింట్ ఇచ్చిన మనీని సరిగ్గా అకౌంటింగ్ చేయకుండా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కూడా మిస్కండక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్, అబాండరింగ్ ద కేస్. ఏ లాయర్ యాక్సెప్ట్ ద బ్రీఫ్ కేస్ బట్ ఫెయిల్స్ టు అపియర్ ద కోర్ట్ వితౌట్ సఫిషియెంట్ కాజ్ ఆర్ రీజన్. పూర్తి కేసుని ఒక లాయర్ తీసుకుంటాడు వాదిస్తానని, కానీ కోర్టుకి అపియర్ అవ్వకుండా ఎటువంటి రీజన్ లేకుండా కోర్టుకి అపియర్ అవ్వడు. అది అబాండరింగ్ ద కేసు లెక్కలో వస్తుంది. గ్రాస్ నెగ్లిజెన్స్, ఫెయిలింగ్ టు ఫైల్ ద నెససరీ డాక్యుమెంట్, మిస్సింగ్ ద డెడ్ లైన్స్ విత్ కోలస్ డిస్కార్డ్ ఫర్ క్లయింట్ ఇంట్రెస్ట్. అంటే క్లయింట్ దగ్గర నుండి మనీ తీసుకొని కేసును ఒప్పుకొని సరైన డాక్యుమెంట్స్ కోర్టులో ఫైల్ చేయడం మరియు డెడ్ లైన్స్ అంటే వాయిదా అయిపోతున్నా కానీ ఇంకా వాయిదాలు వేయించుకుంటూనే కాలయాపన చేస్తాడు. అది గ్రాస్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అన్ఆథరైజ్డ్ విత్డ్రాల్ ఫ్రమ్ ది కేస్ వితౌట్ నోటిఫైయింగ్ ద క్లయింట్ ఆర్ అబ్టైనింగ్ ద కన్సెంట్. క్లయింట్ యొక్క పర్మిషన్ లేకుండా కేసుని విత్డ్రా చేసుకోవడం కూడా అన్ఆథరైజ్డ్ విత్డ్రా కింద వస్తుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, changing the sides, acting for one party and subsequently appearing for the opposite party is related to this matter. అంటే ఒక పార్టీ వైపు డబ్బులు తీసుకొని మరో పార్టీకి ఫిరాయింపు చేస్తే అది చేంజింగ్ ద సైడ్స్ కింద వస్తుంది. పర్సనల్ ఇంట్రెస్ట్, పర్చేసింగ్ ద ప్రాపర్టీ దట్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ ఇన్ విచ్
లాయర్ ఈజ్ యాక్టింగ్ ఫర్ క్లయింట్. పర్చేసింగ్ a ప్రాపర్టీ దట్ ఈజ్ సబ్జెక్ట్ టు డిస్ప్యూట్ విచ్ ద క్లయింట్ ఈజ్ యాక్టింగ్ ఫర్ లాయర్. అంటే తన క్లయింట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డిస్ప్యూట్లో ఉంటుంది, మరియు ఆ డిస్ప్యూట్లో ఉన్నటువంటి క్లయింట్ ప్రాపర్టీని ఇతన్ని కొనుగోలు చేస్తాడు లాయర్ అనేవాడు. అది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది. ఇంప్రాపర్ అడ్వైజ్, గివింగ్ అడ్వైజ్ దట్ ఈస్ డెలిబరేట్లీ మిస్లీడ్స్ ద క్లయింట్ అండ్ హార్మ్ దేర్ ఇంట్రెస్ట్. అంటే తాను ఇచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సజెషన్స్ క్లయింట్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు యొక్క కంటెంప్ట్కి గురి కావడం. స్కాండలింగ్ ద కోర్ట్, మేకింగ్ ద ఫాల్స్ అలిగేషన్ అగేన్స్ట్ ద జడ్జెస్ అండ్ జ్యుడిషియల్ అఫీషియల్స్. అంటే కోర్టులో ఉన్నటువంటి జడ్జెస్కి వ్యతిరేకంగా అబద్ధపు పుకార్లు పుట్టించడం. నెక్స్ట్, ఇంప్రాపర్ కోర్ట్ కండక్ట్, యూజింగ్ disrespectful language, shouting and behaving in unruly manner before the మెజిస్ట్రేట్ ముందు సరైన పదజాలంతో మాట్లాడకపోవడం, ఎక్కువగా అరవడం మరియు చేసే బిహేవియర్ ఎలా ఉంటుందంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లెక్కలో వస్తుంది. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, హ్యాండింగ్ ఓవర్ ఏ ఫేక్ స్టే ఆర్డర్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ టు క్లయింట్ టు హైడ్ ద ఫ్యాక్ట్. తన క్లయింట్కి కావాలని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. రేపటి రోజు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ మరి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ బయటపడితే క్లయింట్ యొక్క కేసు నిలబడదు. ఆ విధంగా తన క్లయింట్ని తానే అన్యాయం చేస్తాడు. అది కూడా ఫ్రాడ్ అండ్ ఫోర్జరీ డిసెప్షన్ కిందకు వస్తుంది. నెక్స్ట్, మిస్లీడింగ్ ద కోర్ట్, నోయింగ్లీ మేకింగ్ ద ఫాల్స్ స్టేట్మెంట్, సప్రెసింగ్ ద మెటీరియల్ ఫ్యాక్ట్ అండ్ సబ్మిటింగ్ ద ఫాల్స్ అఫిడవిట్స్. ఫాల్స్ అఫిడవిట్స్ కోర్టు ముందర సబ్మిట్ చేయడం, కావాలని ఫాల్స్ స్టేట్మెంట్స్ తయారు చేసి ఇవ్వడం, అది కూడా మిస్లీడింగ్ ద కోర్టు కిందకు వచ్చింది. ఇన్ఫ్లుయెన్సింగ్ ద అఫీషియల్స్, సజెస్టింగ్ దట్ ఏ క్లయింట్ బ్రైబ్ ద జడ్జ్ ఆర్ కోర్ట్ అఫీషియల్స్కి బ్రైబ్ చేయడానికి ట్రై చేయడం, లంచగొట్టితనం అలవాటు చేయడానికి ట్రై చేయడం, ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లెక్కలోకి వస్తుంది. ఈరోజు వరకేనండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇంతవరకే. నేను డిస్కస్ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే రెగ్యులర్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. లాకి సంబంధించిన నాలెడ్జ్ కంటిన్యూగా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.